హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నా పోస్టర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? సుమా కొడుకు రీసెంట్గా ఒక సినిమా తీశాడు. ఆ సినిమా వాయిదా పడింది. సో డైరెక్టర్ చాలా ఎమోషనల్గా ఒక డైలాగ్ వేశారు. అసలు ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం వివరంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాక్స్ ఆఫీస్ పోరులో ఎప్పుడు ఎలాంటి షాక్ తగులుతుందా అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సరిగ్గా అదే జరుగుతుంది. ఒక భారీ సినిమా ఎంట్రీ అవ్వడం వల్ల ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ తీసిన యంగ్ హీరో సినిమా వాయిదా పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అఖండ 2 హడావిడి రిలీజ్ కన్ఫర్మ్ డేట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే అసలు ఈ కథ మొదలైన చోటు నుంచే ప్రారంభిద్దాం. ఎందుకంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ని ఉత్కంఠలో ఉంచింది ఈ అఖండ 2 రిలీజ్ డేట్ అనేది. ఇదంతా ఒక డ్రామా లాగా కంటిన్యూ అయింది అని మనం అనుకోవచ్చు. నిజానికి ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ December 5th అఖండ 2 రిలీజ్ అనుకున్నారు. లాస్ట్ మినిట్లో ఈ మూవీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది వాయిదా పడింది. ఫ్రెష్ అప్డేట్ ఏంటి అంటే, ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా అఖండ 2కి బాక్స్ ఆఫీస్ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయిపోయింది. సో డేట్ ఫైనల్ చేశారు. ఈ మూవీ December 12th రిలీజ్ అవుతుంది గ్రాండ్గా అని. మరి దానివల్ల అఖండ 2 వల్ల వేరే చిన్న సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందా, లేదా వేరే మూవీస్కి ఏమైనా ఎఫెక్టా అంటే అదే కదా మనం మాట్లాడుకుంటుంది. అఖండ 2 లాంటి పెద్ద సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ ఆటోమేటిక్గా ఖాళీ అవుతుంది. సో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటుంది. ఇదే టైంలో మనకు వచ్చిన ప్రాబ్లమే మోగ్లీకి షాక్. ఎలా అంటే, డైరెక్టర్ బాధపడుతూ అన్న మాట్లాడడానికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాయని చెప్పొచ్చు. అఖండ 2 దెబ్బకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది మోగ్లీనే. మనందరికీ యాంకర్ సినిమా తెలుసు. వాళ్ళ కొడుకు రోషన్ హీరోగా సందీప్ రాజ్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. అది కూడా December 12th రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ అఖండ అనేది సడన్గా ఇలా వాయిదా పడటం ఈ మోగ్లీ సినిమాకి కన్ఫర్మ్గా ఎఫెక్ట్ అనే చెప్తున్నారు. ఇప్పుడు దర్శకుడు సందీప్ రాజ్ చాలా బాధపడుతున్నారు. ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా? అది చాలా ఎమోషనల్గా ఉంది. ఎమోషనల్ మెసేజ్ లాగా అనిపించింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తానే అన్లక్కీ, దురదృష్టవంతుణ్ణి అంటూ ఆయన తన ఆవేదన అంతా వ్యక్తం చేశారు. సో అసలు నేషనల్ అవార్డ్ విన్నర్గా ఈయనున్నారు. ఆయన కష్టం ఎలాంటిది అంటే, అంతకుమించి బాధాకరమైన విషయం ఏంటి అంటే, కలర్ ఫోటో. ఈ మూవీ గురించి ప్రతి ఒక్కళ్ళు చూడకపోయినా వినే ఉంటారు. సో ఈ సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకున్నప్పటికీ కూడా కనీసం ఇప్పటి వరకు కూడా తన పేరు సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోలేదు అని ఆయన ఒక పోస్ట్లో కోట్ చేయడం జరిగింది. ఒకవైపు జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు ఉంది, ఇంకోవైపు తన సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోవడం ఒక ప్రాబ్లం. అయితే నిజంగా ఇది చిన్న డైరెక్టర్లకు ఎదురయ్యే చాలా పెద్ద కష్టం అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్గా ఉంది. సో స్టార్ పవరే కష్టమా అనే పాయింట్ కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఎందుకంటే స్టార్స్ మూవీస్కి అంత క్రేజ్ ఉంటుంది, అదే ప్రాబ్లమా అంటే, మనం గమనిస్తే ఈ సిచ్యువేషన్ మన టాలీవుడ్లో ఉన్న ఒక నిజాన్ని ఇంకొకసారి ప్రూవ్ చేసిందని చెప్పాలి. ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే, ఎంత పెద్ద అవార్డు ఉన్నా సరే, బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ పవర్ అనేది చూస్తే పెద్ద సినిమా అనే ఒక ఏదైతే ఉంటుందో అదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో మోగ్లీ సినిమాకి ఎంత కష్టపడ్డ టీము మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ కోసం వాళ్ళు ఎదురు చూడాల్సిన టైం అని వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. అయితే అఖండ 2 విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నారు ఆయన. అయినప్పటికీ మోగ్లీ కూడా ఒక మంచి రిలీజ్ డేట్ దొరికి కంటెంట్ మెచ్చే ప్రేక్షకుల దగ్గరికి చేరాలి అని మనం కూడా అనుకుందాం. సో సందీప్ రాజ్ తన పోస్ట్ ఎప్పుడైతే చూపించారో అది విన్న తర్వాత మీకేమనిపించింది పోస్ట్, ఆయన రియాక్షన్? చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం నిజంగానే ఇంత కష్టమా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.